ఒక రోజు సాయంత్రం ఇంటికొస్తుంటే దారిలో ఒక బాబు మెడలో లాకెట్ తో చేతికి బ్రాస్లెట్ తో ఒంటరిగా నడుస్తుంటే ఇదేదో ట్రాప్ అనిపించింది. మనకెందుకులే అని వెళ్ళిపోతుంటే వచ్చి రాని మాటలతో ఆగమన్నాడు. అది విని ముద్దొచ్చి వెంటనే వెనక్కొచ్చి అసలు ఎవరి బాబాని దగ్గరికెళ్తే ముందు ఎత్తుకోమని లుక్ ఇచ్చాడు, తర్వాత తొడవమని ముక్కిచ్చాడు, తుడిచాక దించమని కిక్కిచ్చాడు, మొత్తానికి నాతో రమ్మని హింట్ ఇచ్చాడు. అసలు ఇదంతా కాదని వీడిడ్లు ఎక్కడ వీడమ్మ ఎక్కడ అని ఎత్తుక్కుంటూ వెళ్తే ఆ వీధిలో ఒక బ్లూ గేట్ తెరుచుంది. ఇక్కడి నుంచి వచ్చాడేమని వెళ్తుంటే పక్కింటి రెడ్ గేట్ కూడా తెరుచుంది. దీంతో ఏ గేట్ లో వెళ్లాలో తెలియక ఆలోచిస్తుంటే సడన్ గా షూ చూసా. అప్పుడు అర్థమైంది ఈ బాబు ఈ రెడ్ గేట్ నుంచే వచ్చాడని. వెళ్లి చూస్తే డోర్ తీసుంది. లోపలికెళ్తే వీళ్ళమ్మ కింద పడుంది. ఫోన్ కేమో లాక్ ఉంది. వెంటనే గురువు గారికి కాల్ చేస్తే లాక్ ఉన్నా ఫోన్ చేయొచ్చు అన్నారు. దాంతో వాళ్ళ మనుషులు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే లాస్ట్ మినిట్ లో లైఫ్ సేవ్ అయిందన్నారు. నెక్స్ట్ డే నన్ను పిలిచి ఒక హారం గిఫ్ట్ గా ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఈ ఫోన్ సెట్టింగ్ తో అనుకోకుండా మనకు ఏదైనా జరిగితే ఫోన్ లాక్ లో ఉన్నా కాల్ చేయడానికి వీలుగా మీ వాళ్ళ నెంబర్ ఇలా సెట్